గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టు రోడ్డుపై నిరసన ధర్నా చేపట్టారు. కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలాశయం వెళితే భవిష్యత్తులో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యాంపై ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నియోజకవర్గంలోని చెరువులు ఎండిపోవడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే రైతుల పక్షాన నిలబడి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. జై కృష్ణమోహన్ బస్సును ముందు కేఎన్బిఆర్ ఒప్పందము రద్దు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం కేఎన్బిఆర్ చేతులు లేపండి వెనకవాళ్ళు, చేతులు లేపారు ఎందుకు? చేతులు లేపా వెనకవాళ్ళు చేతులు లేవా? రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీని ఇమ్మన్నే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చిన కేఆర్ఎంబీని ఈరోజు దత్తత ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ ఓవర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా నిన్న రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తెస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు నిన్నటి వరకు మళ్ళా ఈఎన్సీ దీనివల్ల పెద్ద ఎత్తున మాకు నష్టం జరుగుతుంది దూరాల ప్రాజెక్టుకి. ఎందుకంటే వారి నిర్వహణలో మాకు మొత్తం కూడా మాకి నెట్టంపాడు కానీ బీమా కానీ ఇవన్నీ పథకాలు అంటే ఎక్సెస్ వాటర్తో మనము రిజర్వాయర్ నింపుకునే పరిస్థితి ఉండింది. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబీకి మన మెయింటెనెన్స్కి ఇస్తే మళ్ళీ ఈరోజు మాకు నష్టం జరుగుతుంది. దయచేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు మరొకసారి మోసం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మోసం చేసే విధంగా పార్టీలని మోసం చేసి ప్రజలను మోసం చేసే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలా. మనము ఒకసారి దీనిలో మనం ఇవ్వడం వల్ల ఈ కేఆర్ఎంబీకి ఇవ్వడం వల్ల మా జూరాల ప్రాజెక్టు ఎడారిగా మారుతుంది. అంటే ఉమ్మడి జిల్లా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ అన్ని ఎత్తిపోతల పథకాలు కూడా ఎడారిగా మారుతాయి. దయచేసి ఆలోచించాలని నేను కూడా కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు రోజు ఒక మాటలు చెప్తున్నారు. ఏం మాటలు అంటే మళ్ళీ నిన్నటి వరకు ఇవ్వలేదన్నారు, మళ్ళీ ఈరోజు మినిట్స్ బుక్ మీరు కూడా చూడండి, నిర్వహణ మొత్తం కూడా కేఆర్ఎంబీకి ఇస్తామంటున్నారు. ఒక జెన్కోకు సంబంధించినది మాత్రమే ఆ జెన్కో అధికారులతో మాట్లాడాలి ఎలక్ట్రికల్ గురించి అన్నారు. మళ్ళీ మిగిలినది మొత్తం కూడా కేఆర్ఎంబీకి ఇస్తున్నారు. అవుట్లెట్లు నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అవుట్లెట్ల నిర్వహణ అనేది మళ్ళీ ఈరోజు ప్రాజెక్టుల నిర్వహణ కన్నా అవుట్లెట్లే ముఖ్యం. మళ్ళీ ప్రాజెక్టు మనకి పెట్టుకొని అవుట్లెట్లు వాళ్ళకి ఇస్తే నీటి పారుదల అనేది వాళ్ళ చేతులకి కేంద్ర ప్రభుత్వంలోకి చేతుల్లోకి పోతుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ మనకు నష్టం జరుగుతుంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఇంతవరకు కూడా మన భాగాన్ని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 2 రాష్ట్రాలు ఏర్పాటైనప్పటికీ కూడా మనకి ఎంత వాటా అనేది ఇంతవరకు కూడా చెప్పలేదు. అలా గత 5 సంవత్సరాలకెళ్ళి పోరాటం చేసిన మన రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మన వాటాన్ని నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా మనకి మన వాటాన్ని ఈ రోజు వరకు కూడా మనం చెప్పలేదు. దీనివల్ల
మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో గతంలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం శ్రీరామ రక్షగా ఈరోజు రైతుల పక్షాన నిలబడింది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతులను మోసం చేసే విధంగా ఇప్పుడు ఇచ్చిన కార్యక్రమాలను చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు నీటి సమస్యను తెరలేపింది. కేఆర్ఎంబికి కేంద్రానికి ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు కృష్ణా బోర్డుకి ఇస్తే దీనివల్ల నష్టపోయేది మొట్టమొదటిగా జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు కానీ భీమా ప్రాజెక్టు కానీ మనం ఇప్పుడు ఏ విధంగా ఫ్లడ్ ద్వారా మనం ఎప్పుడైతే పంపింగ్ చేసుకుంటామో ఫ్లడ్ అనేది ఎప్పుడు ఉండదు. మళ్ళీ సాగర్ కానీ శ్రీశైలం నిండినాకనే మనం ఫ్లడ్ని ఫ్లడ్ ద్వారా మనము మళ్ళీ పంపులు స్టార్ట్ చేసుకో అవసరం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు లాగా మనం ఫస్ట్ ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో మనం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ఇమ్మీడియట్గా మనమే నింపుకుంటుంటిమి. రాబో కాలంలో కృష్ణా బోర్డుకి అప్పచెప్తే మన జూరాల ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నష్టపోతాయి. దయచేసి పునరాలోచించాలా. ఏంటంటే మన జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలా. దీనివల్ల మనకు ప్రజలకి నష్టమవుతుంది. ఒక్కసారి పునరాలోచించి మళ్ళీ జూరాల ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా ప్రజలకి శ్రీరామ రక్ష అనేది ఒక టీఆర్ఎస్ పార్టీ. మరొకసారి ప్రజలు మళ్ళీ మోసాలు జరుగుతున్నాయి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అది సీఎం కాడికి పోతుంది.